హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకిరణ్ వైబ్స్. నేను మీ కిరణ్మయ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు అప్డేట్ అనేది వస్తుంది. ఇక ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే, ఈరోజు నేను మీకు ఒక హెల్దీ స్నాక్ ఐటెం అనేది చేసి చూపిస్తాను. ఈ హెల్దీ స్నాక్ ఐటెంకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మటన్ అనమాట. సో మటన్తో ఒక హెల్దీ స్నాక్ అనేది మీకు ఈరోజు చేసి చూపిస్తాను. జనరలీ మనకి పిల్లలు మటన్ కర్రీ చేస్తే తినరు కదా, అందుకే నేను ఇలా స్నాక్స్ అనేది చూపిస్తున్నాను ఈరోజు. ముందుగా అయితే మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. సో ఇందులో ఎక్కువ వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోండి, కొంచెం అది వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఉండాలన్నమాట. సో దాన్ని ఒక బౌల్లోకి తీసుకునేసి మటన్ నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొని ఇందులోకి ఇప్పుడు మనము కొంచెంగా సాల్ట్ అనేది వేసుకోవాలి, అలానే పసుపు అనేది వేసుకోవాలన్నమాట. సో ఇందులో మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ పసుపు, సాల్ట్, కారం మాత్రమే యాడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ కొంచెము పసుపు అనేది వేసాను. ఇప్పుడు ఇందులోకే కారం కూడా వేస్తున్నాను. ఇది మెయిన్లీ మనం చేస్తోంది పిల్లల కోసం, పిల్లలు తినడానికి కాబట్టి కారం ఎక్కువ లేకుండా కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అనమాట. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం మటన్ తీసుకునేటప్పుడు ఎముకలు, బొనికలు లేకుండా మెత్తగా ఉంటుంది కదా కండ, అది మాత్రమే తీసుకోవాలన్నమాట. దాన్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సాల్ట్ కూడా వేసేసాను. దీన్ని మంచిగా కారం, ఉప్పు మొత్తం కూడా మటన్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ మనము ఒక 2-3 డేస్ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో పిల్లలకి ఇచ్చామనుకోండి, లేదా మనం తిన్నా కానీ మనకి బోన్ స్ట్రెంగ్త్ కానీ మంచిగా ఉంటుంది. జనరల్లీ మనకు మటన్ తింటే కొంచెం హెల్దీ కదా, స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది. సో బోన్ స్ట్రెంగ్త్ కానీ నరాలు కానీ అంతా కూడా కొంచెం హెల్దీగా ఉంటాయన్నమాట. అందుకే ఇది ఈరోజు మీకు చూపిస్తున్నాను. సో నేనైతే మొత్తం మిక్స్ చేసేసాను. ఇది కొంచెం సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇందులోకి ఇంకేమీ మసాలా యాడ్ చేయట్లేదు, ఓన్లీ పసుపు, కారము, ఉప్పు, అంతే. ఆ 3 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి బాగా కలిపేసి దీన్ని ఒక 2 to 3 అవర్స్ వరకు మనము మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో వన్స్ ఆ 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత దాన్ని ఒక ప్లేట్లో కానీ పేపర్లో కానీ వేసుకొని ఎండకు పెట్టుకోవాలన్నమాట. చూసారా, అది కొంచెం ఎండబెట్టిన తర్వాత ఎలా అయిందో, ఆ వాటర్ దానికి పట్టిన ఆ మసాలా అంతా కూడా దానికి పట్టిపోయి ఆ వాటర్ అంతా కూడా ఎండిపోతుంది అనమాట. అంటే ముక్క మనకు చేతిలోకి తీసుకున్నా కూడా వాటరీగా లేకుండా ముక్క కరెక్ట్గా తెలుస్తుంది అనమాట, దానికి జస్ట్ మసాలా అంతా పట్టేసి. సో దాన్ని మనము ఎండబెట్టుకోవాలన్నమాట. లైక్ మార్నింగ్ మ్యారినేట్ చేసుకొని ఎండలో పెట్టుకొని నైట్ ఫ్రై చేసుకోవచ్చు. అప్పుడు మనకి ఫ్రై చేసుకుంటే ఒక 2 to 3 డేస్ ఉంటుందన్నమాట. అదే మనం ఒక రోజంతా ఎండలో పెట్టి తర్వాత ఫ్రై చేసుకుంటే మనకు ఒక 4-5 డేస్ వరకు స్టోరబుల్ అనేది ఉంటుందన్నమాట. సో నేనైతే ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రై అయితే చేసేస్తున్నాను. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. అంటే కొంతమంది చికెన్ మాత్రమే తింటారు, మటన్ తిన్నారు కదా, బట్ కొన్నిసార్లు మనం మటన్ కూడా తినాల్సి వచ్చింది. అలాంటి టైంలో ఇలా చేసి పెట్టారనుకోండి, అది కూడా చికెన్ అనుకొని తినేస్తారనమాట. సో అప్పుడు హెల్త్కి హెల్త్, స్నాక్స్ తిన్నట్లు ఉంటుంది. లైక్ మన తృప్తి కోసం మటన్ తిన్నారన్న ఫీలింగ్ కూడా ఉంటుంది కదా, అందుకు. సో చూసారా, అది మటన్ కొంచెం ఎర్రగా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ప్లీజ్ కలర్ మాత్రం ఎర్రగా రావాలని చెప్పి కలర్ అంతా కూడా యాడ్ చేయొద్దండి. కారంతోనే మనకి ఆ కలర్ అనేది వస్తుందన్నమాట. సో మనకి మంచిగా అది ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలి. ఆయిల్ అంతా పట్టేసినాక మనము ఇంకొక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ మన స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఇది హెల్దీ మటన్ స్నాక్ అనమాట. సో మీకు ఒక 2 to 3 డేస్ అనేది స్టోరబుల్లో ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా హెల్దీ స్నాక్ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరీ అంత కారం లేకుండా, మరీ అంత ఉప్పు ఎక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకొని తినవచ్చు అనమాట. ఆయిల్ అంతా మంచిగా ఇదైపోయిన తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే మీకు ఒక 2-3 డేస్ స్టోరబుల్ ఉంటుంది అనమాట. సో డైలీ ఒక అటు వెళ్ళినప్పుడు ఒక ముక్క, ఇటు వెళ్ళినప్పుడు ఒక ముక్క తినేసేయచ్చు. మేమైతే ఇది ఫ్రై చేసిన సాయంత్రానికే మా పిల్లలు అటొచ్చి ఇటొచ్చి తినేసారనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, రెసిపీ ఎలా ఉందో చెప్పండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.